అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. జూన్ 7, 2026 నమస్తే తెలంగాణ ఆంధ్ర ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి పదకీలిక సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం మహబూబ్ నగర్ జిల్లాకు మరో పేరు. 4 అక్షరాలు రావాలన్నారండి. పాలమూరు సరిపోతుందండి. తర్వాత 1 నిలువు శ్రీరామనవమి నాడు భక్తులు సేవించే బెల్లం పానీయం. 3 అక్షరాలు రావాలన్నారండి. పానకం సరిపోతుందండి, మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 2 నిలువు ఎద్దు భుజ శిఖరం. 3 అక్షరాలు రావాలన్నారు, మనకు మూ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మూపురం సరిపోతుందండి. తర్వాత 3 నిలువు ధాన్యం మొలకలు కింద నుండి. 2 అక్షరాలు రావాలన్నారండి. నారు సరిపోతుందండి, కానీ కింద నుండి అన్నారు కాబట్టి 3 నిలువు మనకు రుణ అని వస్తుందండి. తర్వాత 8 అడ్డం మూలబంధం ఇంటి నిర్మాణానికి ఇదే కీలకం. 3 అక్షరాలు రావాలన్నారండి. పునాది సరిపోతుందండి, మనకు పునా మొదటి 2 అక్షరాలు ముందే వచ్చేసాయి. తర్వాత 9 నిలువు భయం కలత. 3 అక్షరాలు రావాలన్నారండి, మనకు ది మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దిగులు సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం ఉండేలు పక్షులను కొట్టే పనిముట్టు. 3 అక్షరాలు రావాలన్నారు, మనకు గు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గులేరు సరిపోతుందండి. తర్వాత 5 నిలువు నూనె. 3 అక్షరాలు రావాలన్నారు, మనకు రు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి చమురు సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం మరణ విచారణ నమోదు. 4 అక్షరాలు రావాలన్నారండి, మనకు చ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పంచనామా సరిపోతుందండి. తర్వాత 6 నిలువు పీచు. 2 అక్షరాలు రావాలన్నారండి, మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నార సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం పిల్లన గ్రోవి. 3 అక్షరాలు రావాలన్నారు, మురళి సరిపోతుందండి. ఇక్కడ మనకు ము రా 2 మొదటి 2 అక్షరాలుగా ముందే వచ్చేసాయి. తర్వాత 7 నిలువు మిద్దె ఇల్లు. 3 అక్షరాలు రావాలి, మాలిగా సరిపోతుందండి, మనకు మాలి మొదటి 2 అక్షరాలుగా ముందే వచ్చేసాయి. తర్వాత 15 అడ్డం ఆయాసం. 2 అక్షరాలు రావాలన్నారండి, మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గస సరిపోతుందండి. తర్వాత 16 నిలువు తెలంగాణ అట్లకాడ. 3 అక్షరాలు రావాలన్నారండి, మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సలాకి సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం నిప్పు పుట్టించే రాయి. 4 అక్షరాలు రావాలన్నారు, మనకు 4వ అక్షరంగా కీ వచ్చిందండి కాబట్టి చకుముకి సరిపోతుందండి. తర్వాత 18 నిలువు అబద్ధం. 2 అక్షరాలు రావాలన్నారు, మనకు కు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి బొంకు సరిపోతుందండి. తర్వాత 20 నిలువు నీటి ఊట. 3 అక్షరాలు రావాలన్నారు, మనకు చే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చలమ సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం శ్రీశైలం నెలవైన అడవి. 4 అక్షరాలు రావాలన్నారు, నల్లమల్ల అడవి సరిపోతుందండి, మనకు లా 4వ అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 24 నిలువు చాటు మసల కాగు. 3 అక్షరాలు రావాలన్నారు, మరుగు సరిపోతుందండి, మనకు మా మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 30 అడ్డం బిలం ప్రాప్తించు. 3 అక్షరాలు రావాలన్నారు, మనకు గు 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి కలుగు సరిపోతుందండి. తర్వాత 23 నిలువు గమనం ప్రవర్తన. 3 అక్షరాలు రావాలన్నారు, మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నడక సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం ఎండాకాలంలో కొట్టే దెబ్బ. 2 అక్షరాలు రావాలన్నారు, మనకు డా 2వ అక్షరంగా కూడా ముందే వచ్చేసింది కాబట్టి వడ సరిపోతుందండి. తర్వాత 31 నిలువు లోపించింది. 3 అక్షరాలు రావాలన్నారు,
మనకు లు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లుప్తము సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం కాకుల్లో ఒక రకం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ము రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి జముడు అన్న కాకి రకం అయితే ఇక్కడ సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారం పదకేలిక పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో జముడు అనేది కాకులలో ఒక రకం అని తెలుసుకున్నాను. ఇలా మీరేమన్నా తెలుసుకున్నట్లయితే పదకేలిక పూర్తి అయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 17 అడ్డం ముందు మొదటి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి తొలుత సరిపోతుందండి. తర్వాత 14 నిలువు ముదురు కానిది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లేత అన్న పదము మనం 13 అడ్డం 17 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 11 అడ్డం పాడే జుగుప్సతో కలిగే గగుర్పాటు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంపరం సరిపోతుందండి. తర్వాత 12 నిలువు అనుతాపం జరిగిన దానికి చింతించడం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పశ్చాత్తాపం సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం ఇతరుల మాటకు మనం ఇచ్చే మద్దతు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి వత్తాసు సరిపోతుందండి. తర్వాత 19 నిలువు అల్లసాని నాయిక మను చరిత్ర నాయిక 4 అక్షరాలు రావాలన్నారు. వరుధిని సరిపోతుందండి. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 28 అడ్డం సత్యం 2 అక్షరాలు రావాలన్నారు. నిజం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 29 నిలువు నక్క 3 అక్షరాలు రావాలన్నారు. జంబూకం సరిపోతుందండి ఇక్కడ. మనకు జం మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 33 అడ్డం కరధూపం తడి ఊరగాయకు పట్టేది 2 అక్షరాలు రావాలన్నారు. బూజు సరిపోతుందండి ఇక్కడ. మనకు బూ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 36 అడ్డం బురద 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కం రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి పంకం సరిపోతుందండి. తర్వాత 21 నిలువు మూసీ నది పూర్వనామం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ముచ్చుకుంద సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్నానండి. తర్వాత 27 అడ్డం ఒక రాశి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కుం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుంభం సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం హృదయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి యద సరిపోతుందండి. తర్వాత 32 నిలువు అరుణిమ 3 అక్షరాలు రావాలన్నారు. ఎరుపు సరిపోతుందండి. మనకు ఏ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 34 అడ్డం దేవుని ఊరేగించే రథం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి తేరు సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం ఒక నక్షత్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పుష్యమి నక్షత్రం పేరు ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 35 నిలువు జామీను పూచి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి హామీ సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం 10 కేలిక పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.